నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు, ఇంకా రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు ఏదైనా చెప్పొచ్చు, రాకా సుధాకర్ గారు మనతో ఉన్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని విషయాలను ప్రత్యేకంగా చర్చించాలని అనిపించింది. వెంటనే వారు ఒప్పుకున్నారు. రాకా గారు నమస్తే. నమస్తే సార్, నరేంద్ర మోడీ గారి శకం ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తర్వాత నరేంద్ర మోడీ గారి శకం ముగిసిపోయిందని మనం చెప్పుకోవచ్చా? వాస్తవానికి నరేంద్ర మోదీ వయస్సు ప్రస్తుతము 73 సంవత్సరాల వయసు ఉంది. మనం గనక మరొక 5 సంవత్సరాలు వేసుకుంటే ఆయన 78 ఇయర్స్ అవుతారు. నెక్స్ట్ 5 ఇయర్స్ పరిధిని కనుక ఆయన పూర్తి చేసుకుంటే దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘకాలము పరిపాలించినటువంటి మరొక నాయకుడు మన దేశ చరిత్రలో లేరు. అంటే కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో 2029 తర్వాత ఇది అడగవలసినటువంటి ప్రశ్న. ఎందుకంటే 2029 వరకు కూడాను నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇండికేషన్స్ని బట్టి చూస్తే 5 ఏళ్ల పాటు ఆయనే ఉండేటట్టుగా కనిపిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోదీ శకము ఉందా, కొనసాగుతుందా, లేకపోతే ముగుస్తుందా అన్నటువంటి ప్రశ్న 2029లో అడగాలి. ఓకే, ఇది మౌలికమైనటువంటి మొట్టమొదటి అంశము. రెండవది, ఈసారి వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా బలం సంపాదించుకోలేని కారణంగా నరేంద్ర మోదీ కరిష్మా లేదు అన్నటువంటి ఒక వాదన వినిపిస్తుంది. నేను దాని విషయంలో కూడా నా అభిప్రాయం ఏంటంటే, నరేంద్ర మోదీ అనేటటువంటి ఫ్యాక్టర్ కనుక లేకపోతే ఈసారి ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్లో బీజేపీకి ఇంకా తక్కువ సీట్లు వచ్చేవేమో. ఓకే, ఎందుకంటే బీజేపీ యొక్క కోర్ సీట్లు ఏవైతే ఉన్నాయి ఈ దేశంలో గత అనేక సంవత్సరాలుగా బీజేపీ ఓడిపోయినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, బేస్ లైన్ ఏదైతే ఉందో అరౌండ్ 200 సీట్స్ ఉన్నాయండి. ఒక 200 సీట్లలో బీజేపీ గత ఒక 17-18 సంవత్సరాలుగా ఓటమి చెందినటువంటి, అంటే బీజేపీ కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్నాయి. ఒక 200 సీట్స్ ఉన్నాయి. ఈ 200 సీట్స్లో కూడాను కొన్ని సీట్లలో తక్కువ మెజార్టీతో గెలిచింది. కాబట్టి 180 ఈజ్ ద బేస్ ఆఫ్ ద బీజేపీ. 240 దాకా దాన్ని లాగి తీసుకుని రావడంలో మోదీ ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్గా పనిచేశారు. ఓకే, కాబట్టి ఎన్నికంతా మోదీ పేరు మీదనే జరిగింది. కాబట్టి మీకు 303 నుంచి మీకు ఒక 63 సీట్లు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మోదీ ఫ్యాక్టర్ అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి మరొక 5 ఏళ్ల పాటు ఈ దేశంలో మోదీ శకం ఖచ్చితంగా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది రాజకీయం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయంలో 1 వీక్ కూడా టూ లాంగ్ అంటారు. కాబట్టి 2029లో ఈ ప్రశ్న రావాలి. వాస్తవానికి 2029 వరకు ఇప్పుడున్న ధోరణి కొనసాగితే ఇది నరేంద్ర మోదీ శకమే. ఆయన కరిష్మా నడుస్తున్నట్టుగానే, ఆయన పాలన నడుస్తున్నట్టుగానే, ఆయన లీడర్షిప్ నడుస్తున్నట్టుగానే ప్రజలు కొంత మొహం మొత్తారు మోడీ అంటే అనేటువంటి, అట్లనే ఒప్పుకోవచ్చు అంటారా? ఆ రకంగా చూస్తే ఒక అనాలిసిస్ వచ్చింది. ఆ అనాలిసిస్ ప్రకారము నరేంద్ర మోదీ యొక్క పాపులారిటీ గతంలో ఎంతైతే ఉందో అంతకన్నా కొద్దిగా తగ్గుదల వచ్చింది. పాపులారిటీ తగ్గుదల వచ్చింది. బట్ స్టిల్ హీఈస్ ద మోస్ట్ పాపులర్ లీడర్. ఓకే, గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ గణాంకాలు నేను తక్షణం చెప్పలేను. కానీ ఆయన పాపులారిటీ ఒక 4-5% పడిపోయినట్టుగా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. బట్ 4-5% పడిపోయినా కూడా హీఈస్ ద మోస్ట్ పాపులర్ లీడర్. ఈరోజు కూడా దేశమంతటా కూడాను సర్వమాన్య నాయకుడిగా ఉన్నది ఆయనే. ఫాల్ ఖచ్చితంగా వచ్చింది, లేకపోతే 63 సీట్లు తగ్గవు. కొంత ఫాల్ వచ్చింది, కానీ ఆ ఫాల్ బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు కాలేనంతగా ఫాల్ రాలేదు. కాబట్టి నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ ఎంతో కొంత ఇప్పటికీ అది పనిచేస్తోంది. కాబట్టి ఈ లెవెల్కి పార్టీ సొంత బలము అరౌండ్ 200 సీట్స్ ఉన్నాయి. నరేంద్ర మోదీ ఆ తర్వాత ఈసారి ఎన్నికల్లో ఉన్నటువంటి కూటములు, రకరకాల ఈ కాంబినేషన్స్ అన్నీ కలిపి ఇది 240 వరకు వెళ్ళుండొచ్చు. ఎన్డీఏ అంతా కలిపి మీకు అరౌండ్ 300, 1-2 సీట్లు అటు ఇటుగా 300 సీట్ల వరకు రావచ్చును. ప్రస్తుతానికైతే ఇది చాలా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం లాగానే కనిపిస్తుంది. ప్రెషర్స్ అండ్ పుల్స్ పెద్దగా ఉంటాయని నాకు అనిపించటం లేదు. కాబట్టి మరొక 5 ఏళ్ళు మోదీ శకం ఉంది. కొద్దిగా పాపులారిటీ పడిపోయినప్పటికీ ఈ 5 ఏళ్లలో పాపులారిటీని రిక్యూప్ చేసుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఉంది. అవును, ఇది గమనించాల్సినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీలో అంతర్గత సమస్యలు మొదలవడానికి ఆస్కారం లేదంటారా?
సమస్యలు లేని పొలిటికల్ పార్టీ ఉండదండి. అంటే మోడీకి వ్యతిరేకంగా, మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా నా ఉద్దేశంలో. మోదీ నాయకత్వానికి వ్యతిరేకత ఉన్నట్టుగా ఏ ఇండికేషన్ వచ్చింది మీకు? ఎవరు మోదీ ఉండొద్దు, వేరే నాయకుడు రావాలి అన్నటువంటి నాయకుడు ఎవరైనా మీకు ఇంతమటుకు కనిపించారా? గతంలో 10 సంవత్సరాల పాటు మోడీ అంటే భయంతో ఉన్నారు, కానీ లోపల మేము కూడా ఒకసారి ప్రధానమంత్రి కావాలని ఏ రాజ్నాథ్ సింగ్, ఏ గడ్కరీయో, ఇంకెవరో మేమైతే ఎందుకు కాకూడదు. రాజకీయంలో నేను ప్రధానమంత్రి కాకూడదు అనుకున్న వాళ్ళు ఉంటారా? ఓకే, ఇప్పుడు మనం రాజకీయాల్లో నేను ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చాననుకోండి, పాలిటిక్స్లోకి వస్తే నేను ప్రధానమంత్రి కావాలనుకుంటాను, ముందు ఎమ్మెల్యే, సరే దానికి ఒక రోడ్ మ్యాప్ ఉండొచ్చును, కానీ ప్రధానమంత్రి పదవికి బీజేపీలో ఒక 15 మంది అభ్యర్థులు ఉన్నారు, ఒకరు కాదు. ప్రధానమంత్రి కావడానికి కావలసినటువంటి అన్ని అర్హతలు సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 15 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రధానమంత్రి కావడానికి కావలసినటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు 6-7 అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఈ 6-7 కాకుండా ఒక వ్యక్తి ముందుకు రావచ్చు, అది వేరే విషయం. కాబట్టి 6-7 ప్రధానమంత్రి అభ్యర్థులు ఉండడం అనేది బలమైనటువంటి శక్తిగతవంతమైనటువంటి ఏ పార్టీలోనైనా ఉంటారు. ఓకే, బీజేపీలో కూడా ఉంటారు. అందులో మనము కాదని తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు పదవి కోసం పార్టీలో. తిరుగుబాటు రావడం వల్ల బీజేపీకి అధికారం పోతుంది. అవును, ఫస్ట్ జరిగేది ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి 240 సీట్లలో తిరుగుబాటు కనుక వచ్చి ఒక 70 మందో 80 మందో వేరే వైపు వెళ్తే అధికారం పోతుంది. ఈయన అధికారం రాదు, ఆయనకి అధికారం రాదు. అతడు సినిమా డైలాగ్ లాగా ఉంటుంది అన్నమాట. ఫలానా వారు పోతే మీరు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఫలానా వారు చంపితే మీరు నేరస్తులు అవుతారన్న విషయం ఎందుకు మర్చిపోయారు అని డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఈరోజు బీజేపీలో చీలిక వచ్చినా, ముక్కలైనా, ఒక వర్గము వేరైనా కూడాను అధికారం పోతుంది. 5 ఏళ్ల పాటు ఉండేటటువంటి అధికారం పోతుంది. ప్రజలకు వాళ్ళు చేయాలనుకున్నటువంటి వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో, వాళ్ళ పొలిటికల్ ఎజెండా కానీ, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎజెండా కానీ, ఐడియాలజికల్ ఎజెండా కానీ ముందుకు తీసుకెళ్లాలన్నట్లయితే చీలిక వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ నాకైతే కనిపించడం లేదు. ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా చీలిక తెచ్చేటటువంటి ఇమ్మెచ్యూరిటీ ఉన్న నాయకుడు కనపడటం లేదు. ఎందుకంటే నేను విన్నది, నా దగ్గర ఆధారాలు లేవు, ఈ ఎన్నికల్లో మోదీ పేరు మీద మనము ప్రజల దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి నిర్ణయము పార్టీ తీసుకున్నప్పుడు దానిని మోదీ వ్యతిరేకించారని నేను విన్నదంటే, నా దగ్గర ఆధారాలు లేవు, చాలా ఒక సోర్స్ నుంచి విన్న మాట ఇది. మోదీ వ్యతిరేకించారని. మోదీని ఈరోజు ఎవరెవరైతే ప్రధానమంత్రి అభ్యర్థులుగా మనం చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ వెళ్ళి కూర్చుని ఒప్పించి ఈ ఎన్నిక మీ పేరు మీద జరగాలి, ఈసారి గ్యారంటీ మోదీ గ్యారంటీ ఉండాలి, మీరే ఫేస్గా ఉండాలి అని అడిగారు అని దానికి ఆయన చాలాసేపు ఆలోచించిన తర్వాత అంగీకరించారని నాకు, మీరు ఆధారం అడిగితే నేను చెప్పలేను, కానీ నేను విన్నది చాలా రిలయబుల్ సోర్స్ నుంచి విన్నది. కాబట్టి ఇటువంటి అంశాలు, ఈ రకమైన డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందండి. ఎవరికైనా కూడా అభిప్రాయ భేదం ఉంటుంది. అదేవిధంగా ఒక విషయం మీద 6-7 దృక్పథాలు ఉంటాయి. చీలిక దాకా కూడా తప్పు ఉండాల్సిందే. చీలిక దాకా వెళ్తుందా? వెళ్ళేటట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ పార్టీకి ఒక 10 సార్లు చీలిపోయి ఉండాలి. ఓకే, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు పెద్ద చీలికలు చెప్పాలి అంటే ఏమున్నాయి? ఉమాభారతి పార్టీలోని ఒక చిన్న వర్గాన్ని తీసి బయటకు వెళ్ళారు. కళ్యాణ్ సింగ్ ఒంటరిగా బయటకు వెళ్ళారు. మదన్ లాల్ ఖురానా బయటకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారు, ఆయన వెంట పార్టీ వెళ్ళలేదు. ఎంతో కొంత వ్యక్తుల్ని తీసుకెళ్ళి కొంత చేసింది ఉమాభారతి ఒక్కరే. యడియూరప్ప బయటకు వెళ్ళారు, వెళ్ళినంత వేగంగా తిరిగి వచ్చారు. కాబట్టి ప్రాంత స్థాయిలో చిన్న చిన్న రెబెలియన్స్ ఏవైతే వచ్చినాయో అవి ఈ నాయకులందరూ మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. మీరు గమనించవలసినటువంటి విషయం, కళ్యాణ్ సింగ్ చనిపోయేటప్పుడు బీజేపీ కండువా కప్పుకున్నారు. మదన్ లాల్ ఖురానా అంతే. యడియూరప్ప పరిస్థితి ఈరోజు ఆయన పార్టీలోనే ఉన్నారు, పార్టీ కోసమే పనిచేస్తున్నారు. ఉమాభారతి పార్టీలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో నాయకత్వపు కేంద్ర నిర్ణయాలను సవాలు చేస్తూ కొంత చీలికలు వచ్చినా అవి శాశ్వతంగా నిలబడలేదు. ఏ పార్టీ కూడాను 5 సంవత్సరాల వరకు కూడా మనుగడ సాగించలేదు. ఇది గమనించాల్సిన విషయం. కేంద్ర స్థాయిలో
పార్టీ యొక్క నేచర్ అండ్ క్యారెక్టర్ని కనుక చూసినట్లయితే ఆ రకమైన చీలిక వచ్చేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలో కూడాను దేశవ్యాప్త చీలిక కేవలం 2 సార్లు వచ్చిందండి. 1969లో కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ బ్యాచ్ అంతా కూడా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వెళ్ళారు. ఆ తర్వాత 77లో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి ఒక వర్గాన్ని తీసుకుని రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నారు కొంతకాలము. ఈ రెండు కూడా దాదాపుగా కామరాజ్ కాంగ్రెస్ పూర్తిగా విలీనం కాలేదు, ఎందుకంటే ఆ తరం అలా వెళ్ళిపోయింది. కానీ ఈ రెడ్డి కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్లో కూడా వచ్చినటువంటి తిరుగుబాట్లన్నీ ప్రాంతీయాలే. తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, లేకపోతే ఎన్సీపీ కావచ్చును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇవన్నీ ప్రాంతీయ తిరుగుబాట్లే. అంతే. జాతీయ స్థాయి పార్టీల్లో ఈ రకమైన తిరుగుబాట్లు రావడము కష్టము. జాతీయ స్థాయిలో తిరుగుబాట్లు వచ్చే పార్టీలు సోషలిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇటువంటి పార్టీల్లో జాతీయ స్థాయి తిరుగుబాట్లు వస్తాయి. కమ్యూనిస్ట్ పార్టీ అయితే అనేక సార్లు చీలిపోయింది, అది చీలికలకి ఫేమస్ అది. కాబట్టి జాతీయ స్థాయి చీలికలు ఆ పార్టీలకు వస్తాయి. ఈ సోషలిస్టులు కమ్యూనిస్టులలో చీలికలు వస్తాయి. కాంగ్రెస్లో జాతీయ స్థాయి చీలిక 2 సార్లు వస్తే ఒకసారి కాలక్రమేణా పోయింది, ఒకసారి పూర్తి విలీనం అయిపోయింది. రాజర్స్, బ్రహ్మానంద రెడ్డి వీళ్ళ నాయకత్వంలోని పార్టీ. బీజేపీలో జాతీయ స్థాయిలో చీలిక రాలేదు. కాబట్టి మనము చీలిక వచ్చేటటువంటి జాతీయ పార్టీలలో చీలిక రావడం అనేది అంత సులువు కాదు.